హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అంటే పూరి జగన్నాథ టెంపుల్కి దర్శనంకి చేయడానికి అయితే వచ్చేసాం కదండి. వెళ్తున్నాము ఇప్పుడు. ట్రైన్ దిగాము పూరి స్టేషన్లో. ఇది అయితే పూరి స్టేషన్ అండి. అయితే అంత వేడిగా ఉంది. స్టేషన్ నుంచి బయటికి వచ్చేసాము. అంతే బయట అయితే ఏదో సౌండ్, పూరా అది సౌండ్ వస్తుందండి, టెంపుల్ సౌండ్. చూసినాకైతే బయట అయితే స్టేషన్ బయట అయితే సరస్వతి పూజ కూర్చోబెట్టారు. ఆ లాన్కి వెళ్ళాము. కొంచెం అయితే దర్శనం చేసి ఆటో బయటకు వచ్చి అయితే ఆటో ఎక్కిపోయామండి. ఆటో నుంచి పూరి మందిర్ టెంపుల్కి వెళ్ళాలి కదండి. పూరి టెంపుల్ దగ్గర అయితే దిగాము. కానీ అక్కడ ఇంకా 1 కిలోమీటర్ ఉందండి. అక్కడ నుంచి అయితే మనకి 1 కిలోమీటర్ ముందులే దింపేశారు. నడుచుకొని అయితే మేము అక్కడ నుంచి వెళ్తున్నామండి. చాలా పెద్ద రోడ్ అండి. పూరి హైవే అయితే చాలా పెద్దగా ఉంది. మన ఊర్లోనే ఒక 4-5 రోడ్లు కలిపితే ఒక రోడ్ లాగా ఉంది. ఎందుకంటే పూరిలోనైతే రథయాత్రకి చాలా వేడిగా ఉంటుంది కదండి. 3 రథాలు అయితే వస్తాయి కదా బయటికి, వడదండ అంటారండి. అందుకే చాలా పెద్దది. అయితే నడుచుకొని వెళ్ళినప్పుడు అయితే షాపింగ్ అట్లా చేసామండి. చీరలు, బట్టలు అయితే మంచివి అయితే అంతే. అన్ని సంబల్పూరి డ్రెస్సెస్, ఒడిశా కదండి పూరి కదా. ఒడిశాలో అయితే అన్ని కాటన్ చీరలు ఎక్కువ అమ్ముతారండి. కాటన్ అన్ని సంబల్పూరి స్టైల్స్, మోడల్స్ ఉన్నాయండి. కానీ చాలా బాగున్నాయి. మేమైతే తీసుకున్నాము. గాజులు కూడా చిన్నపిల్లల గాజులు, పెద్దల గాజులు, సైడ్ గాజులు అయితే 20 రూపీసేనండి. మొత్తం తిరిగి చేసుకున్నాము. టెంపుల్ లోనికి అయితే మాకైతే ఫోన్స్, బ్యాగ్స్, చెప్పులు ఇవన్నీ వెళ్ళలేదండి. బయట అయితే పెట్టేసాము స్టాండ్లోన. అది కూడా 150 తీసుకున్నాడండి. మొత్తానికి 150 తీసుకున్నాడు. లోన్కి అయితే వెళ్ళాము. సారీ అండి, మీకైతే చూపించలేకపోయాను. లోన్ అయితే ఫోన్స్ వెళ్ళలేదు కదా. అయితే ఇవన్నీ మళ్ళీ రెస్టారెంట్కి రెస్టారెంట్ అయితే అంటున్నారా, లోన్ అవ్వడా తినలేదు అనుకుంటున్నారా? తిన్నామండి. ఒక ప్లేట్ తీసుకున్నాము. అందరం కొంచెం దర్శనం భోగం కదండి, ప్రసాదం అయితే తినాలి. వచ్చిన వాళ్ళు ప్రత్యేకించి ప్రసాదం అయితే ఇక్కడ తీసుకోవాలండి. ఎంగిల్ చేసిన ప్రసాదమే తీసుకోవాలి, లేకపోతే ఫలితం ఉండదండి. పూరి వచ్చి అది తీసుకున్నాము. పూరి బయట నుంచి అయితే మొత్తం మీకు చూపించేస్తున్నాను. లాన్ అయితే చూపించలేనండి, ఎందుకంటే ఫోన్స్ అయితే వెళ్ళలేదు లోన. అందుకే అయితే చూపించలేను, సారీ. బయట నుంచి అయితే మొత్తం చూసారా అంత వేడిగా ఉంది. అదంతా మొత్తం లైన్ అండి. లైన్స్ అయితే ఏ నుంచి M దాకా పెట్టారండి. అంతే ABCDFGH M దాకా పెట్టారు. అంతే ఒక్కొక్క లైన్ దాకా వెళ్తుంది. మళ్ళీ మా తమ్ముడైతే రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసేసామన్నారు. అయితే మేమైతే అందరం అయితే రెస్టారెంట్కి వెళ్ళామండి. ఇదైతే మన ఒడిశా భోజనము, ఒడిశా పూరి భోజనం అండి. మేమైతే ఒక్కొక్క ప్లేట్ తీసుకున్నాము. 4 ప్లేట్స్. మేము 4 ఉన్నాం కదండి. 4 ప్లేట్ తీసుకున్నాము. ఒక ప్లేట్ అయితే 150 రూపీస్ తీసుకున్నాడు. మొత్తము అన్ని కర్రీ, నిమ్మకాయ, పచ్చిమిర్చితో సహా ఇచ్చారండి. అప్పడం అయితే ఒకటే ఇస్తానన్నారు. పాయసం గిన్నెడు ఇచ్చారండి. పాయసము, అప్పడము ఒకేసారి అండి. మరి కూర, రైస్ అయితే కర్రీస్ రైస్ అయితే మనకి ఎన్నిసార్లు అయినా అన్నిసార్లు ఇస్తానన్నారండి. అయితే భోజనం అయిపోయిన తర్వాత మనం వచ్చాము. మళ్ళీ మా చెల్లి అయితే బ్యాగులు కొంటానన్నది. బ్యాగులు అయితే చాలా బాగున్నాయండి. చూసారు, సంబల్పూరిదే ఎక్కువ. ఇక్కడైతే మనకి సంబల్పూరిది ట్రెడిషనల్గా ఉంటాయండి. అన్ని బ్యాగులు గట్రా అయితే తీసుకున్నాము. నేనైతే మా పాపకి బ్యాగులు తీసుకున్నాను. 20 రూపీస్ అండి. బాగున్నాయి, బాగుంటాయండి. మనకి కూడా గాజులు అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ చూసారా, ఈ బ్యాగ్ చూసారా ఎంత బాగుందో. అయితే ఇక్కడ పూరీలు అయితే చాలా బాగున్నాయండి అన్నీ అయితే. కానీ ఇదైతే రుద్రాక్ష చెట్లు అండి. రుద్రాక్ష చెట్టుతో అయితే అమ్ముతున్నారు ఇక్కడ. మేమైతే తీసుకోలేదు. ఇంకొకటి ప్రత్యేకించి ఏంటంటే ఇక్కడ ఒకటి ఉందంటే మనకి పూరి జగన్నాథ ఆలయంలో రోజు జెండాని మారుస్తుంటారండి. ప్రతిరోజు మారుస్తారు. మీకు తెలుసా? ఒకప్పుడు ఒక భక్తుడు కలలో కనిపించి, నా జెండా పాతబడిపోయింది, మనకి జెండా పాతబడిపోయింది అని చెప్పారండి భక్తుడి కలలో కలిసి. అయితే అప్పటి నుంచి అయితే మన రాజుగారు ప్రతిరోజు
ప్రతిరోజు మారుస్తుంటారు పూరిది జెండా. 214 అడుగులు వెక్కి పడతారండి. ప్రతిరోజు జెండా అయితే మారుస్తారు. అది అనేకమండి పూరిలో జగన్నాథంకి. ఇంకోటి ఏంటంటే మీకు పూరి జగన్నాథం ప్రసాదంలో గురించి చెప్పాలి. మీకు పూరి జగన్నాథం పొయ్యి ఉంటుంది కదండి, జగన్నాథం ప్రసాదం పెట్టిన పొయ్యి అయితే ఉంటుంది కదండి. ఆ పొయ్యి అయితే లక్ష్మీదేవి 1000 సంవత్సరాల 1000 సంవత్సరాల నుంచి వెలిగించిన పొయ్యి అండి అదైతే. అయితే మనకి 7 కొండలు పెడతారండి. 7 కొండలు పెడితే పైకి పెడతారు. అందులో పై కొండే ముందు ఉడుకుతుందండి. దేవుడికి నైవేద్యం అయితే 8 సార్లు పెడతారు. అదైతే 7 కొండల మీద పైకి ఉడుకుతుంది. అంతే అదంతా శక్తిమంత తండ్రి చూడండి. అది అయితే 8 సార్లు పెడతారండి దేవుడికి. జగన్నాథంకి అది పూరి జగన్నాథం అయితే 8 సార్లు పెడతారు నైవేద్యం. అందుకేనండి చొప్పన భోగ అంటారు. చొప్పన అంటే 56 భోగ అంటారండి. 8 సార్లు పెడతారు. 8 సార్లు 8 ఐటమ్స్ పూరి జగన్నాథంకి అయితే తగులుతాయండి. అయితే ఇప్పుడైతే మనము సముద్రం దగ్గరికి వచ్చాము. జగన్నాథం టెంపుల్ దర్శనం అయిపోయిందండి. సముద్రం దగ్గరికి బీచ్కి వచ్చామండి. బీచ్లో అయితే ఒట్టోలు అన్నీ ఉన్నాయి. మా పాప అయితే బిజా చేసేస్తుంది. సముద్రం అయితే బాగా ఆడుకొని అయితే హలో అండి, మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. పూరి జగన్నాథంలో అయింది అండి. అదైతే మీకు తెలుసా అండి, పూరి జగన్నాథం టెంపుల్లోనే అయితే నైవేద్యం పెట్టేసిన తర్వాత పంతులందరికీ నీటిలోన అరచేతుల్లోనే నీరు పట్టుకొని దాంట్లోనైతే దేవుడు జగన్నాథం బొమ్మ దేవుడు అయితే చూస్తే అప్పుడు నైవేద్యం స్వీకరించినట్టు ఉంటుందండి. అయితే 1890లో అయితే ఒకసారి ఇలాగే 1890లో అయితే దేవుడికి నైవేద్యం పెట్టారు. 1890లో అయితే ఒకసారి ఇలాగేనండి నైవేద్యాలు అన్నీ పెట్టారు. పంతులు అయితే నైవేద్యాలన్నీ దేవుడికి జగన్నాథం పెట్టగానే అయితే జగన్నాథం ఏమీ స్వీకరించలేదు. అప్పుడైతే ఏం తినలేదని రాజుగారు అయితే కోపమైపోయారు. రాజుగారు అయితే కోపం అయిపోయి అయితే మళ్ళీ నేను దేవుడు తినిందాక నేను తిన్నా అనేసి గుడిలోనే పడుకున్నాడండి. పడుకున్న తర్వాత అయితే మనకి అలాగే పడుకున్నాడు. అయితే దేవుడు అయితే రాజువారి కళ్ళలోని వచ్చేసి అయితే చెప్పారు. మరి నేనైతే పక్క వీధిలో ఒక అమ్మాయిలు పిలిచారండి. నేనైతే వెళ్ళిపోయాను భోజనంకి. ఇప్పుడు నేను తింటాను, నైవేద్యం చేసి పెట్టండి అని చెప్పగానే రాజు అయితే సడన్గానే లేచిపోయి నైవేద్యాలన్నీ మళ్ళీ శుభ్రంగా వండించాడండి. వండించి అయితే మళ్ళీ పెట్టారు. అప్పుడైతే పెట్టిన తర్వాత అయితే నైవేద్యం దేవుడు స్వీకరించిన తర్వాత ఆ పంతులు అందరికీ అయితే అరచేతిలోనే వాటర్ వేసి దేవుడు కనిపించాడండి. దేవుడు కనిపిస్తే అప్పుడైతే నైవేద్యం స్వీకరించినట్టు అయితే అనుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అలాగే నడుస్తుంది. కల్చర్ అయితే అలాగే నడుస్తుంది మనకి. అప్పుడైతే మనము పూరి సీ బీచ్ అంతా తిరిగేసామండి. మా పాప అయితే పెద్ద చేసింది. మన బీచ్ వదిలేసి అయితే రాను అనేసి పెడుతుంది. బీచ్ అయితే శుభ్రంగా స్నానం చేసి అయితే మరి నేను అందరం చెప్పులు వేసుకున్నామండి. చెప్పులు వేసుకొని పాప చెప్పులు వేస్తాను అన్నాడు, చెయ్యి వదిలేసి పరిగెట్టింది కదా. బీచ్లో పూరి టెంపుల్ గురించి అయితే మన జగన్నాథం టెంపుల్ గురించి అయితే మీకు నాకు తెలిసిందైతే మీకు చెప్పానండి. మరి మీకు నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. ఇప్పుడైతే బాయ్ ఫ్రెండ్స్. ట్రైన్ అయితే వచ్చింది, ట్రైన్కి వెళ్ళిపోతున్నాము. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.